నమస్తే వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతపూర్ శివారులో శ్మశాన వాటిక భూమిని రక్షించాలంటూ బాధితులు చేపట్టిన దీక్ష 57వ రోజుకు చేరింది. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల మల్లేష్ బాధితులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఫీర్జాదిగూడ మేయర్ జక్క వెంకటరెడ్డి, కోఆప్షన్ నెంబర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణమూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్, అన్వర్, యాదమ్మ పాల్గొన్నారు. కబ్జాను శ్మశాన వాటిక కబ్జాను శ్మశాన వాటిక కబ్జాను అరికట్టాలి అరికట్టాలి. ఈరోజు పర్వతాపురం గ్రామంలోనే సర్వే నంబర్ 1, 10, 11, 12లో 3 ఎకరాల ప్రభుత్వ భూమి క్రిస్టియన్ వాళ్ళకి, ముస్లిం సోదరులకి శ్మశాన వాటికగా గతంలో కేటాయించడం జరిగింది. మొట్టమొదటిసారిగా డేవిడ్ అనే వ్యక్తిని ఇక్కడ శ్మశాన వాటిక, డానియల్ అనే వ్యక్తిని ఇక్కడ శ్మశాన వాటికలో పెట్టడం జరిగింది. దాని తర్వాత అనేక మంది ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు అందరూ ఎవరైనా చనిపోతే ఈ శ్మశాన వాటికలో వచ్చి దాన సంస్కారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చెరువులు, కుంటలు, చివరికి శ్మశాన వాటికలను కూడా కబ్జా చేస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో వైకుంఠధామం పేరు మీద శ్మశాన వాటికలు ఏర్పాటు చేస్తున్నామని చెప్తా ఉంది. కానీ ఆచరణలో ఉన్న శ్మశాన వాటికలను శ్మశాన వాటికలను సైతం కబ్జాలు చేస్తూ ఈ మేడ్చల్ జిల్లాలో ఇప్పటికే అనేక ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాలు ఇదే విధంగా కొనసాగిస్తే మరి పెద్ద ఎత్తున ప్రజలని, వివిధ రాజకీయ పార్టీలను, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలను అన్నిటినీ కూడా మేము సమీకరించి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. అవసరమైతే ఎంఆర్ఓ ఆఫీస్ను, కలెక్టర్ ఆఫీస్ను దిగ్బంధనం చేసి ఈ శ్మశాన వాటిక పరిరక్షణ కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని ప్రజలు కూడా ఐక్యమత్యంతో ముందుకు రావాలని తెలియజేస్తూ సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం ఈదులపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ యువకులు శివాజీ చిత్రపటంతో పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బస్వరాజ్ పటేల్, మల్కాపూర్ పండరీనాథ్, నాగరాజ్ పటేల్, చాకలి పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, పరిశీలకులు జహాంగీర్, జెడ్పీటీసీ కొప్పుల నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గురు మెట్కల్ మల్లేశం, మండల నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ చేస్తున్నారంటే డబ్బున్న వాళ్ళే ఎల్ఐసి చేస్తారు. ఆ విధంగా కాకుండా అన్నం పెట్టే రైతును కూడా ఆదుకునాలి.
వాళ్ళు అనుకోని సంఘటనలో చనిపోతే పాము కాట వల్ల కానీ కరెంట్ షాట్ వల్ల కానీ చనిపోతే వాళ్ళ కుటుంబం రోడ్డున పడొద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ 5 లక్షల రైతు బీమా పథకం పనుల్లో కూడా ఒక 2-3 రైతు బీమా ఇలా బంక మొగులే కానీ మీళ్ళలో కానీ రైతు బీమా వచ్చింది. అదేవిధంగా రైతు బంధు పథకం ఇవాళ మనం అంతా చెప్తున్నాం. మనం టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఎందుకు ఓటేయాలనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. మీ అందరినీ కూడా మేము 5 సంవత్సరాల గోడైతే ఒక 3 ఓట్లు, ఒకటి ఎమ్మెల్యేకి అడుగుతాం, ఎంపీకి ఎమ్మెల్యే కలిపి ఒకసారి అడుగుతాం, ఒకసారి సర్పంచ్కి అడుగుతాం, ఒకసారి ఎంపీటీసీకి అడుగుతాం. మనం ఎందుకు ఓటేయాలని కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఏ ప్రభుత్వం చేయనటువంటి పథకాలు మన కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. రేపు మార్చి తర్వాత ఏం జరగబోతున్నాయనేది ఇప్పుడు మన పెద్దలు మనందరికీ వివరంగా వివరిస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కొమరబండ గ్రామంలో జానకమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తాగుడికి బానిసైన కొడుకే తన తల్లిని హత్య చేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆయన భర్త దగ్గర ఉండి ఇద్దరు కమ్మంగా దగ్గర వండుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దివాకర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేద ప్రజల భారంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ముందరకు పేద ప్రజలకు భారంగా చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యువజన అధ్యక్షులు దివాకర్ గౌడ్ మరియు దివాకర్ యాదవ్ మరియు మిగతా యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ధర్నాను ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు మోడీ ఇష్టానుసారం పెంచే ప్రజల మీద భారం మోపుతూ వారికి ఎలాంటి జీవనాధారం లేకుండా చేస్తా ఉన్నాడు. ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చిన్నారెడ్డి గారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం చేస్తున్నట్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాబోయే రోజుల్లో ఈరోజు కేసీఆర్ కానీ మోడీ గారు కానీ వాళ్ళిద్దరు జోడి అయి ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. వారి పార్టీని, బీజేపీ పార్టీ కానీ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ మనం చివరి అంతమొందించే వరకు ఈ యువజన కాంగ్రెస్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పుడు ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. వారు పెట్రోల్, డీజిల్ ధర తగ్గించేంత వరకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతాయి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామంలో ఇటుక బట్టి యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చెట్లు నరికి ఇటుకలు కాల్చడానికి ఉపయోగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. నాయకుల అండదండలతో ఇటుక బట్టి వ్యవహారం కొనసాగుతుందని పలువురు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డిఆర్డీఓ భీమయ్య హాజరై కొత్త సంఘాల ఏర్పాటు మొదలుగు పలు విషయాల గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శంకరయ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. షాపులలో దొరికేటటువంటి రెడీమేడ్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. ప్రతిదీ రెడీమేడ్ అయిపోయింది కాబట్టి అవి తీసుకుంటున్నాము, కొంటున్నాము, కుటుంబంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. ఇంకా మన వ్యవసాయంలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నాము. ఇంకా ఇప్పుడు మనకు టైం వచ్చింది. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలి. అంటే మీరు ఏం ఆలోచించాలి గ్రామ స్థాయిలో అంటే మీ గ్రామ సంఘంలో ఎలా మాట్లాడాలంటే ఏమన్నా ఒక గ్రూపుగా ఏర్పడి ఒక పెద్ద ఎత్తున ఒక చిన్న పరిశ్రమ లాంటిది ఏమన్నా పెట్టుకోవచ్చా. ముఖ్యంగా కల్తీ మేము చాలాసార్లు కూడా మాట్లాడాము. ఆహారంలో కల్తీ అనేది విపరీతంగా తయారైంది. ఇప్పుడు బయట దొరికే నూనె ప్యాకెట్లలో కూడా మనకు పల్లీలు తీసుకుంటే 120 రూపాయల కేజీ ఉంటుంది. అదే గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకుంటే 120, 110 ఉంటుంది కదా. అంటే ఎంత కల్తీ ఉంటుంది అది. దాంట్లో పెట్రోలియము ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయే చమురు ఉంటుందమ్మా. ఆ చమురును కలిపి నూనెలో కలిపి తయారు చేస్తారు. అది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు బయట దొరికే నూనెలు. కాబట్టి మనం గ్రామస్తులను ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరేం చేయాలంటే గానుగ నూనె అని వినింటారు మీరు ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాలు. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, ఏఈఓలు కావ్య, రష్మిత, చెన్నయ్య, దుర్గప్రసన్న రైతులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వెల్దుర్తి, దామరంచ గ్రామాలలో పంట పొలాలను ఋషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పంట పొలాలకు సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి మాలతి, విస్తరణ అధికారి ప్రియ, ఎంపీటీసీ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నా పేరు రవికుమార్. నేను కీటక శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్నాను. ఈరోజు వెల్దుర్తి మండలంలో దామరచ విలేజ్ని సందర్శించడం జరిగింది. అందులో వరిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అగ్గి తెగులు ఒకటి, అదేవిధంగా ఆకుఎండు తెగులు గమనించడం జరిగింది. అగ్గి తెగులకు దానికి రావడానికి కారణాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో రాత్రిపూట సగటు ఉష్ణోగ్రత తగ్గిపోవడం, అదేవిధంగా గాలిలో తేమ అధిక శాతం ఉండడం, మళ్ళీ అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల ఈ తెగులు సోకడం జరిగింది. దీని నివారణకు మనము పికాక్సిస్ట్రోబిన్ ప్లస్ అదేవిధంగా ట్రైసైక్లోజోల్ ఈ రెండు కూడిన మందు అది 400 ml పర్ ఎకరానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆకుఎండు తెగులుగా అయితే వరిలో ఆకుఎండు తెగులు చూసుకున్నట్లయితే మనం అగ్రిమైసిన్ 0.4 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి వరిలో చూసుకున్నాం. అదేవిధంగా మనం ఇక్కడ
వేరుశనగలో చూసుకున్నట్లయితే మువ్వకులు తెగులు, అదేవిధంగా తిక్క లీవ్ స్పాట్ అంటారు ఆకుమచ్చ తెగులు. దానికి మనము టెబుకోనిజోల్ లేక అదేవిధంగా మ్యాంకోజెబ్ ప్లస్ కార్బనిజం 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ తీసుకున్నట్లయితే ఈ తెగులు నివారించవచ్చు. 4వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామంలో గ్రామ పంచాయతీ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పద్మావతి పోటీ చేస్తున్నారు. ఒక్క అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. మంచం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామం మాకు స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన రోజులు లేవు. ఒక 18 అవకాశం ఇచ్చిన నేను ఇండిపెండెంట్ అభ్యర్థి దిగాను. ప్రతి వ్యక్తి కూడా ఇల్లు అయితే ట్రైనింగ్లు అయితే ప్రతి సమస్య మా గ్రామంలో కూడా అభివృద్ధి చెందించే అవకాశాలు లేవని చెప్పి నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా బాధ్యతలు పెట్టాను. కనకవీడు జనాలకు అవకాశం ఇచ్చిన ప్రజా ఆధారంతో ఇండిపెండెంట్గా కనకవీడు గ్రామం అది. ఇప్పుడు వరకు దాదాపుగా 40 సంవత్సరాల నుండి పెత్తందారులు పాలిస్తున్నారు. ఇంతవరకు కనకవీడు గ్రామానికి ఏదో ఒక రోడ్డు కానీ నీళ్ళు కానీ తాగునీటి సమస్య చాలా అధికంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా కనకవీడు గ్రామం తరఫున ఒక పద్మావతిని సర్పంచ్కి ఇండిపెండెంట్గా పెట్టుకొని అత్యధిక మెజార్టీతో 500 మెజార్టీ గెలుపొందామని ముఖ్యంగా చెప్తున్నాము. ఇంతవరకు రెడ్డి కానీ బాబునాయ్ కానీ చాలా పరిపాలన చేశారు. 40 సంవత్సరాలైంది కనకవీడు గ్రామం. ఏది అభివృద్ధి చెందలే. ఎక్కడ ఒక మురికాలు కానీ ఒక కొలాయి కానీ ఇట్లాంటివి చాలా సమస్యలు ఉన్నాయి కనకవీడులో. దాదాపుగా ఇదే రోడ్డు దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. ఈ రోజు మా పని రేపు కాలయాపనే చేస్తున్నారు. కనకవీడు అయితే మాట్లాడలేదు. అందుకని మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా పద్మావతిని సర్పంచ్గా ఎన్నుకున్నాము. మేము ఖచ్చితంగా సర్పంచ్ని ఏకీగ్రంగా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో 500 మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాము. అందుకని అందరూ మంచం గుర్తుగా ఓటేసి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ప్రజల్ని మేము కనకవీడు గ్రామం తరఫున కోరుతున్నాము. శివాజీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరు గ్రామ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పగడాల పాండు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంచం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యూత్ పాల్గొన్నారు. ఈ నెల 21వ తేదీన పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ బరిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామన్ ఆదేశాల మేరకు, మినిస్టర్ గారి ఆదేశాల మేరకు సర్పంచ్గా పగడాల పాండు అని నన్ను ఈరోజు మినిస్టర్ ఆదేశాల మేరకు బరిలో దింపడం జరిగినది. కానీ ఈరోజు నగరూరు గ్రామ ప్రజలందరూ కూడా దయచేసి జగనన్న అందించిన పథకాలు కానీ, మినిస్టర్ చేసిన పథకాలు కానీ, నగరూరు గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నగరూరు గ్రామ ప్రజలందరూ కూడా మినిస్టర్ ఆదేశాల మేరకు ఈరోజు నేను బరిలోకి దిగడం జరిగినది. కానీ నగరూరు ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి ఈ పంచాయతీ ఎలక్షన్లు, నగరూరులో జరిగే ఎలక్షన్లు, సంక్షేమ పథకాలు ఏవైతే జరుగుతున్నాయో నగరూరులో మీరు కానీ గమనించారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్షేమ పథకాలు అయితే, అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి, ఈరోజు డ్రైనేజ్ కానీ, మంచినీళ్ళు కానీ, హౌసింగ్ కానీ, ఇల్లు పట్టాలు కానీ, పొదుపు మహిళలకి 0 వడ్డీ కానీ, వడ్డు మాఫీ కానీ, పొదుపు సంఘాలకి రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడం జరిగినది. అదేవిధంగా విద్యార్థులకు కానీ మంచి అవకాశము ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగినది. అదేవిధంగా ఈరోజు నగరూరు ప్రజలకు కోరుకునేది ఒకటే, దయచేసి ఈ అవకాశము నగరూరు గ్రామ ప్రజలందరూ మాకు ఇస్తే నగరూరులో ఉన్న నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్లు కానీ, హౌసింగ్ కానీ, పింఛన్లు కానీ, ఏవైతే గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నావో ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా మినిస్టర్ ఆదేశాల మేరకు మన వైఎస్ఆర్ ఓటేసి గెలిపించాలని కోరుతున్నాము. మీకు ఏ విషయం వచ్చినా, మీకు ఏమైనా మమ్మల్ని సర్దులు అడగండి. మేము మా పిల్లల్ని అడిగి మీకంతా మీ పనులు కావాలని మేము అన్ని చేసి పెడతాము. ఏం కావాలన్నా మమ్మల్ని విశాఖ వచ్చి అడిగినా కూడా మేము పెద్ద మనుషులు, మేము మీకు అన్ని సహాయం చేసామని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జన్మంత జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.